మనం పెరుగు మిర్చి చేస్తున్నాం. ఇదైతే వాష్ ఇలా చేసుకోవాలి. ఫస్ట్ నీట్గా వాష్ చేసుకోవాలి. డస్ట్ ఉంటుంది కదా, అందుకే ఇలా తీసుకొని ఇంకో ఇంట్లో వేసుకోవాలి. నన్ను చూపిక, ఇది చూపి చాలు. సో దీని తర్వాత అయితే ఇలా ఆరేసుకోవాలి. చూపిస్తున్నారు కదా, ఇలా ఆరేసుకోవాలి. ఇలాగా స్ప్రెడ్ చేయాలి ఫుల్గా. ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కాసేపు డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను. మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది కదా. డ్రై అయిపోయిన తర్వాత టూత్ పిక్తో ఇలాగ చేసుకోవాలి. ఎందుకంటే డీప్గా వెళ్ళకూడదు, ఇలాగా ఉండాలి. నైఫ్తో చేస్తే డీప్గా వెళ్ళిపోతుంది కదా, ఇలా చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత అయితే మనం ఇందులో కర్డ్ వేసుకోవాలి. మీకు చూపిస్తాను. దీన్ని ఎలా కట్ చేసుకోవాలంటే చివరి వరకు ఇలా రాకూడదు. చూడండి, చివరి వరకు రాకూడదు, ఇక్కడ వరకు ఇలా ఉండాలి. సో టూత్ పిక్ ఎందుకు యూజ్ చేస్తున్నాను, లోపల ఇంకో సైడ్ డ్యామేజ్ అవ్వకూడదు. ఓన్లీ వన్ సైడ్ ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇదైతే కేజీ మిరపకాయలు కాబట్టి మనము 1/2 kg కర్డ్ వేసుకోవాలి. సో మిక్స్ కేజీ కర్డ్ని అయితే చర్నింగ్ చేయాలన్నమాట. చేయలేకపోయారంటే మిక్సర్లో వేసేయచ్చు. ఇలాగ చర్నింగ్ చేయలేకపోయారంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేసేయచ్చు. సో ఇప్పుడైతే ఇది మజ్జిగలాగా చేసుకోవాలన్నమాట. చర్నింగ్ చేస్తూ మజ్జిగ చేసుకోవాలి. సో మజ్జిగ చేసుకున్న తర్వాత అయితే మనం ఇప్పుడైతే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర. క్రిస్టల్ శాంపుల్. సో ఇప్పుడైతే 250 grams క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలి. రాక్ సాల్ట్. క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మెల్ట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా చర్నింగ్ చేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బా లేకపోతే గ్లాస్ కంటైనర్లో అయితే పెట్టుకోవాలి. కానీ స్టీల్, అల్యూమినియం దీంట్లో అయితే మజ్జిగని వేసుకోకూడదు. సో ఇప్పుడైతే మేము ప్లాస్టిక్ తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే మిర్చి వేసుకోవాలన్నమాట. మనం కట్ చేసిన మిర్చి. సో ఇలా ఫుల్ ఎన్ని మిర్చీస్ ఉంటే 1 kgకి అయితే ఇంత కర్డ్ వాడాలి. ఇలా మిర్చి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. అంటే ఎలాగంటే కర్డ్ మిర్చిలోకి వెళ్ళాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే క్యాప్ పెట్టేసి 1 day వరకు అయితే పచ్చిమిర్చిని
పచ్చిమిర్చిని పెరుగులో పెట్టాలి, ఊరనివ్వాలి అది. దాని తర్వాత ఏమవుతుంది మీకు చెప్తాను. సో ఇప్పుడైతే 1 డే అయిన తర్వాత మిర్చిని ఎండలో వేసుకొని ఊరనివ్వాలి. పెరుగు మిర్చి అయితే 2-3 వీక్స్ ముందు అయితే మనం రెడీ చేసుకున్నాము. సో 2-3 వీక్స్ తర్వాత అయితే సో పెరుగు మిర్చి అయితే ఇలాగ ఉన్నాయన్నమాట. సో మీరు కూడా ఇలా చేసుకొని పెరుగన్నం తిన్నప్పుడు తినొచ్చు. సో చూడండి. సో ఫ్రై చేసిన తర్వాత అయితే మీకు ఇలా కనబడుతుంది అన్నమాట. సో మీరు కూడా ఇలాగ మీ ఇంట్లో ట్రై చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.